లంకలపల్లి సాయి శ్రీనివాస్, ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఫ్యాప్టో చైర్మన్. ఈరోజు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తీవ్రమైన మనోవ్యధతో ఉన్నటువంటి పరిస్థితి ఉందంటే దానికి కారణం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు రాసినటువంటి టెట్ పరీక్ష. ఈ టెట్ పరీక్ష చాలా ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే నాతో పనిచేసినటువంటి అనేక మంది ఉపాధ్యాయులు 30 సంవత్సరాల అనుభవం ఉండి మంచి తర్ఫీదు పొంది ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దేటువంటి మెరిటోరియస్ ఉపాధ్యాయులు కూడా ఈరోజు టెట్ క్వాలిఫై కాని పరిస్థితి ఉంది. అంటే దానికి కారణం ఏంటంటే వారి దగ్గర సమర్థత లేక కాదు. వారు ఏ సబ్జెక్ట్కి అయితే బోధిస్తూ ఉన్నారో ఆ సబ్జెక్టులో నిష్ణాతులే ఉన్నారు తప్ప మాకు సంబంధం లేని సబ్జెక్టులో వాళ్ళు దాంట్లో వాళ్ళ యొక్క పరిణతి వాళ్ళు పరిమితికి లోబడే పనిచేస్తూ ఉన్నారు. అంటే మనం చూసినట్లయితే నేను 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నాను. నాతో పాటు ఉన్నటువంటి అనేక మంది ఉపాధ్యాయులు వారి సబ్జెక్టులో, నేను ఎంఎస్సీ జువాలజీగా అలాగే ఇంగ్లీష్గా ఉన్న నా సబ్జెక్టులో అయితే ఎంతైనా చేయగలుగుతాం. కానీ మాకు సంబంధం లేనటువంటి మ్యాథమెటిక్స్ కానీ తెలుగు కానీ వీటి యొక్క అవసరమే లేదు ఉపాధ్యాయుడికి. కానీ వాటిలో పరీక్షల్లో పాస్ అవ్వాలంటం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికే మేము కేంద్ర ప్రభుత్వం మీద దృష్టికి తీసుకొచ్చి ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో, కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయాలనే ఉద్దేశంతో అనేకమైనటువంటి ఉద్యమాలు ఢిల్లీ స్థాయిలో 2 సార్లు ఉద్యమాలు చేసాం. సుప్రీంకోర్టుకు పోయాం. ఆశాజనకమైనటువంటి తీర్పు రాలేదు. అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది ఏంటంటే ఈ టెట్ పరీక్షని అనివార్యంగా రాయాల్సిన పరిస్థితిలో మాన్యువల్గా నిర్వహించి అందరికీ కూడా క్వాలిఫైయింగ్ మార్క్ 60 మార్కులు పెడితే అందరూ కూడా పాస్ అవుతారు. సుప్రీంకోర్టు టెట్ క్వాలిఫై అవ్వమంది తప్ప ఇన్ని మార్కులు ఈ కేటగిరీకి ఉండాలని చెప్పి ఎక్కడ చెప్పలేదు. కాబట్టి దానిని కూడా పరిగణలో తీసుకోవాలని చెప్పి ఎస్టీయూ తరఫున మేము కోరుతా ఉన్నాం. చూసినట్లయితే అప్పటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో గతంలో ఉపాధ్యాయ నియామకం కేవలం సీనియారిటీ ప్రాతిపదికగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా పొందేవారు. తర్వాత డిఎస్సీలు వచ్చినాయి. డిఎస్సీ ద్వారా ఇవన్నీ స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళందరూ కూడా మేము క్వాలిఫై అయ్యాము అంటే ఏ కేటగిరీలో ఆ కట్ ఆఫ్ మార్కుల్లోనే క్వాలిఫై అయ్యాము. ఇప్పుడు మళ్ళీ టెట్ వచ్చింది. టెట్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్. అది అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా డిఎస్సీ రాస్తున్నారు కదా. కాబట్టి మేము డిఎస్సీలోనే మెరిట్లో వచ్చాము. ఇప్పుడు టెట్ అయిన తర్వాత మళ్ళీ డిఎస్సీ 2 సార్లు మెరిట్ స్క్రీనింగ్ అని జరుగుతుంది. ఇప్పుడు టెట్ ఇన్ సర్వీస్ టీచర్లు కూడా రాయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అది ఎలిజిబిలిటీ టెస్ట్ కాదు. మాకు ఎలిజిబిలిటీ అంటే ఆల్రెడీ వీఆర్ ఎలిజిబుల్ టీచర్స్, 30 years ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్. కాబట్టి దాని స్క్రీనింగ్ టెస్ట్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ ఎలిజిబిలిటీ టెస్ట్ని పెడుతూ అది కట్ ఆఫ్ మార్కులు అందరికీ సమానంగా ఒక డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్కి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పెడితే సరిపోయేదానికి దీన్ని మొత్తం జనరల్ టెట్తో సమానంగా చేయటం ఇది కరెక్ట్ కాదనేది మా యొక్క అభిప్రాయం. ఈ అభిప్రాయం పరిగణలోకి తీసుకుని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ 60 మార్కులతో మొత్తం టోటల్గా 150 మార్కులకి 60 మార్కులకు అచీవ్ అయితే 40% మార్క్స్ అవుతాయి. దాని ద్వారా వాళ్ళందరూ క్వాలిఫై అయినట్టుగా భావించి వాళ్ళకి ఉన్నటువంటి టెన్షన్ నుంచి బయట పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఒకవైపు బోధన పరిమితమై మంచి రిజల్ట్స్ తీసుకురావాలని, ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని మేము తపన పడుతూ ఉంటే, ఒకవైపు మేము క్వాలిఫై అవ్వడం గురించి విద్యార్థులను పక్కన పెట్టి మేము క్వాలిఫై అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న విద్యాశాఖ మంత్రి గారు పేషీతో మాట్లాడి ఈ విషయాలను కూడా చర్చించడం జరిగింది, వారి దృష్టిలో పెట్టడం జరిగింది. మేము కోరేది ఏమిటంటే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి క్వాలిఫైయింగ్ మార్క్స్ తగ్గిస్తూ, క్వాలిఫైయింగ్ మార్క్స్ అందరికీ ఒకే రకమైన క్వాలిఫైయింగ్ మార్కులకి పరిమితం చేస్తూ టెట్ నిర్వహణ జరగాలి. ఇప్పుడు జరిగినటువంటి టెట్లో చాలామంది ఉపాధ్యాయులు క్వాలిఫై కాలేకపోవడం కారణం ఏంటంటే వాళ్ళు నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు, మెరిటోరియస్ ఉపాధ్యాయులు. కారణం ఏంటంటే వాళ్ళ సబ్జెక్టులో వాళ్ళు పరిమితం అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళ సబ్జెక్ట్ని పరిమితం తీసుకునే విధంగా కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రస్తుతం జరిగిన టెట్లోనే అవసరమైతే క్వాలిఫైయింగ్ మార్క్ అందరికి ఈక్వల్గా చేసే విధానాన్ని కూడా ఆలోచించాలని చెప్పి మేము కోరటం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్ని ఈ టెట్ నుండి మినహాయింపు ఎట్లాగూ రాలేదు. కనీసం ఈ విధంగానైనా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అదే మేము ఇంకొకటి ఏంటంటే ఒకవైపు ఈ టెట్ పరీక్షలు రాస్తూ ఒకవైపు బోధన చేయాలి. ఎంత విపరీతం ఒత్తిడి ఉందనేది ఒకసారి మేము ఆలోచన చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. అదేవిధంగా మరొకటి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ప్రత్యేక టెట్ కూడా నిర్వహించడానికి ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకరించింది. దాన్ని కూడా మేము కోరినట్లుగా గతంలో కోరాము. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్ నిర్వహించాలని. దాన్ని కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తూ ఉంది. వీలైనంత వరకు దసరా సెలవుల్లోనే దీన్ని నిర్వహించాలని అనుకుంటున్న సందర్భంలో తప్పనిసరిగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించేది ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించాలని. ఎందుకంటే ఉపాధ్యాయులు ఈరోజు 55 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు, కంప్యూటర్తో అనుసంధానంగా పనిచేసినటువంటి పరిస్థితి లేని వాళ్ళు. కాబట్టి సీటెట్ ఏదైతే సెంట్రల్ టెట్ నిర్వహిస్తూ ఉన్నారో అదే పద్ధతిలో మాన్యువల్గా నిర్వహించాలని
కట్ ఆఫ్ మార్కులు ఒకే విధంగా అందరికీ కూడా 40% మార్క్స్ 60 మార్కులతో పాస్ అయ్యే విధంగా పరిగణించాలని, ఇంకా సిలబస్కి సంబంధించి మేము బోధిస్తున్నటువంటి సబ్జెక్టులు ఏమైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే విధంగా ఈ టెట్ నిర్వహణ జరగాలని చెప్పేసి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down.